Hello, welcome to my channel. Government of India Ministry of Railways రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సెక్షన్ కంట్రోలర్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సెప్టెంబర్ 15th నుండి స్టార్ట్ అవుతుంది అండ్ 14th October 2025లో క్లోజ్ అవుతుంది. ఫీ పేమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యాక 16th October వరకు టైం ఇచ్చారు. తర్వాత ఆ మోడిఫికేషన్ విండో మనకి 17th October to 26th October వరకు ఓపెన్ ఉంటుంది. బట్ ఆ టైం ఈ ఫీల్డ్స్ మాత్రం మోడిఫై చేయలేము. అవేంటంటే క్రియేట్ అన్ అకౌంట్ ఫీల్డ్ అండ్ చూజ్ అన్ ఆర్ఆర్బీ ఫీల్డ్స్ మోడిఫై చేయలేము. వేకెన్సీస్ వచ్చి సెక్షన్ కంట్రోలర్ పోస్ట్కి 368 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ 20 to 33 years ఏజ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ ఇన్కమ్ 35,400 రూపీస్ అని మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి అండ్ క్యాండిడేట్స్ ఒకటి కన్నా ఎక్కువ ఆర్ఆర్బీకి అప్లై చేస్తే అన్ని అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తారు అని మెన్షన్ చేశారు. సో ఒక్క ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేసుకోవాలి. మెడికల్ స్టాండర్డ్స్కి కూడా క్వాలిఫై అవ్వాలి ఈ రోల్కి. ఏజ్ లిమిట్ ఆల్రెడీ మెన్షన్ చేశాను, 22 to 33 years ఏజ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఈ పీడిఎఫ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీ ఫర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమ్యూనిటీ అండ్ ఈబీసీ ఆర్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది అండ్ రిమైనింగ్ వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చి 4 స్టేజెస్ ఉంటుంది విచ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దీన్ని సిబిటీ అంటారు, అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీన్ని సిబిఏటీ అంటారు, అండ్ థర్డ్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ మెడికల్ ఎగ్జామినేషన్. సిబిటీ టెస్ట్ టోటల్ 120 minutes అండ్ 100 questions ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 ఆఫ్ ద మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిబిటీ టెస్ట్ సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వన్ అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ. దీంట్లో మళ్ళీ మనకి 2 sections ఇచ్చారు, మ్యాథమెటిక్స్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సెకండ్ వన్ ఈజ్ లాజికల్ క్యాపబిలిటీలో అగైన్ 2 sections ఇచ్చారు, లాజికల్ రీజనింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. థర్డ్ వన్ మెంటల్ రీజనింగ్. ఆ సిలబస్ మొత్తం మీరు ఈ పీడిఎఫ్లో చూడొచ్చు, నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ టేబుల్ ఇచ్చారు, టోటల్ 120 minutes టైం అండ్ అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ సెక్షన్కి 60 questions 60 marks అండ్ లాజికల్ క్యాపబిలిటీ సెక్షన్కి 20 questions 20 marks. మెంటల్ రీజనింగ్ సెక్షన్కి 20 questions 20 marks. టోటల్ క్వశ్చన్స్ 100 questions with 100 marks. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఈచ్ టెస్ట్ బ్యాటరీస్లో క్వాలిఫై అవ్వాలి. ఈచ్ టెస్ట్కి 42 marks రావాలి అండ్ నెగిటివ్ మార్కింగ్ లేదు. సిబిటీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి సిబిఏటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ఎలా సెలెక్ట్ చేస్తారంటే సిబిటీలో 70% వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అండ్ సిబిఏటీలో 30% వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేయాలి. దానికి ఆర్ఆర్బీలో ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐడెంటిటీ అథెంటికేషన్ చేయాలి విత్ ఆధార్ అండ్ లైవ్ ఫోటో క్యాప్చర్ అనేది మనం చేసుకోవాలి. అండ్ మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది మనకు కావాలి, అది జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి ఆ కేటగిరీ వాళ్ళకి, అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఆ క్యాండిడేట్ మాత్రమే సైన్ చేయాలి విత్ బ్లాక్ ఇంక్ పెన్ ఆన్ వైట్ పేపర్ అండ్ ఆ సిగ్నేచర్ అనేది బ్లాక్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ ఉండకూడదని మెన్షన్ చేశారు. అండ్ ఆ సిగ్నేచర్ యొక్క ఇమేజ్ మనకి జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ మ్యాక్సిమం 49 KB సైజ్ అనేది మాత్రమే ఉండాలి అండ్ పిక్సెల్స్ కూడా మెన్షన్ చేశారు, 140/60 pixels ఉండాలి. ఎస్సీ ఆర్ ఎస్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అండ్ దాని సైజ్ అనేది మ్యాక్సిమం సైజ్ 400 KB ఉండాలని మెన్షన్ చేశారు. సో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాల్సిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్